అన్నిటికన్నా దారుణమైనది ఏంటంటే, ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను, పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు. రాజకీయాలలో ఇప్పుడు ఉన్నారు, కార్పొరేటర్ ధనజీవన్ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్? మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం. అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో, సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏది నడుస్తుందంటే కేజీఎఫ్ లాగా గంజాయి నడుస్తుంది. ఎవరైనా పట్టండి, గంజాయి కేసు, మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం, నీ బిడ్డ మీద గంజాయి కేసు. అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా? మీరు ఏం చేసినారా కుటుంబానికి? మీరు టికెట్ ఇచ్చారా? మీరు డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమిచ్చారు? వాళ్ళ కుటుంబంలో గంజాయి ఇంకా దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరెంత స్థాయికి దిగజారిపోయారో ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, నైతికంగా ఈరోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో, హ్యాపీగా ఉన్నాం. మేయర్ గెలుస్తుందా దించుతుందా అది మాకు నోవేర్ కన్సర్న్డ్. మా పార్టీ కాదు ఆమె, యాజ్ అన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం, నిరసన తెలిపాలంటే తెలుపుతాం, వస్తాం, అది వేరే సంబంధం. మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినా ఆహ్వానిస్తాం, తప్పుదు, అది నిరంతర ప్రక్రియ. రాజకీయాలలో మేము అడుగుతాం ఎందుకు రా నాన్న అని. బాధపడిన వాళ్ళు, అది ఉండలేని వాళ్ళు, ఇమ్మలేని వాళ్ళు వస్తారు. పోలీసులకు కూడా సార్, ఆ గంజాయి వాళ్ళు మర్డర్స్లో చాలా మంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసుని బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి. మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టే గంజాయి పెరుగుతోంది, మర్డర్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి. పొరపాట్లు మేము చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము సరిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు మేము చేసిన తప్పులే, ఓకే మేము మంచి చేశామా చెడు చేశాము, రైట్, ప్రజలు మాకు ఇచ్చారు, మేము ఫైట్ చేస్తాం. మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు, ఏం సంకేతాలు పంపిస్తున్నారు? ఓహో వీళ్ళ క్రైమ్ చేసినా, వీళ్ళు పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు అనేది కదా సంకేతాలు మీరు పంపిస్తా ఉన్నారు.